మరి హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు ముగ్గురు కలిసి ఉన్నది ఈ భారతదేశం. అందుకనే జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి. కాషాయం అనేది హైందవం అయితే, తెలుపు అన్నది క్రైస్తవ్యం అయితే, పచ్చన్నది ముస్లిం అయితే, ఈ ముగ్గురు కలిసి ఉన్నదే భారతదేశ జెండా, జాతీయ జెండా. అంటే జెండాకే అగౌరవం తెచ్చిపెడుతున్నారండి కొందరు మతోన్మాద శక్తులు. రేపు ఆగస్టు 15ని అందరూ జెండాకి నమస్కారం చేస్తారు, కానీ జెండాలో ఉన్నటువంటి ఆ 3 రంగుల యొక్క భావాన్ని తెలుసుకోక హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు కలిసి ఉన్నది ఈ భారతదేశం. అందరూ కలిసిమలిసి ఒక తండ్రి పిల్లలుగా, ఒక అన్నదమ్ములుగా బ్రతకాలనే సారాంశం మర్చిపోయి నువ్వు జెండాకి సెల్యూట్ కొట్టిన దేశాన్ని నువ్వు అగౌరవపరిచినట్లే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులని ప్రతిజ్ఞ చేశారు. ఈ భారతదేశం అందరి దేశం, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇక్కడ ఎవడో ఒక్కడ పెత్తనం చేయడానికి లేదు, ఏదో ఒక మతం ఉండడానికి కాదు. ఇది లౌకిక సామ్రాజ్యం. విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్న దేశం ప్రపంచ చరిత్రలో భారతదేశం. అందుకనే మన భారతదేశం గొప్పదని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి.